గైస్ వెల్కమ్ టు లవింగ్ టాక్స్. ఈ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కార్పొరేట్ వాళ్ళు పడే కష్టాలు ఏంటో చూపిస్తా మీకు. సో నేను కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నా, అదే మా ఆఫీస్. నాని వాళ్ళ ఆఫీస్, నా ఆఫీసు పక్క పక్కనే ఉంటాయి, కొంచెం డిస్టెన్స్ లో అంతే. మన ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనం పొద్దున్నే 6ంటికి లేసి బాక్సులు కట్టుకొని ట్రాఫిక్ లో బదులాడుకుంటూ వస్తాం. నాని ఆఫీస్ కి నా ఆఫీస్ కి 4 బిల్డింగ్ల మధ్యలో ఉంటాయి. ఒకవేళ అప్పుడప్పుడు టిఫిన్స్ చేయలేదంటే బయట ఇక్కడ స్టాల్స్ ఉంటే తినేస్తాం. వచ్చినా నా కంపెనీ దగ్గరికి. సో ఇంకా 20 minutes ఉంది. కొంచెం ముందు వచ్చాను అనమాట వ్లాగ్ తీసుకోవడానికి. లొకేషన్స్ చాలా మారాను కానీ అప్పుడెందుకు తీయలేదు ఇప్పుడెందుకు తీస్తున్నావు అక్క వీడియోలు అంటే అద్దాలు మేడలు కదా, కొంచెం వచ్చు ఇంకో పేరు ఉందనమాట, మైండ్ స్పేస్, నాలెడ్జ్ సిటీ అంటే ఇట్లుంటాయి కార్పొరేట్ లైఫ్ స్టైల్స్ అని ఇక్కడ పెడతారనమాట. అందరి కార్పొరేట్ కంపెనీస్ తెచ్చి. బాయ్. నాని నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈవినింగ్ పికప్కి వస్తాడు. నాని ఆఫీస్ కూడా ఇక్కడే కాబట్టి నాకు జర్నీకి ఇబ్బంది అవ్వట్లేదు. నా లైఫ్ పక్కన పెడితే బ్యాచులర్స్ లైఫ్ జర్నీ. మెట్రోకి వాకబుల్ డిస్టెన్స్ లో హాస్టల్ తీసుకోవాలి, మళ్ళీ మెట్రో దాకా నడవాలి పొద్దున్నే, ఆ తర్వాత ఆఫీస్కి రీచ్ అవ్వాలి. మెట్రోస్ దిగాక ఆఫీసుల దగ్గర లేకపోతే మళ్ళీ ర్యాపిడోస్ బుక్ చేసుకొని రావాలి. ఇంకా నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఫ్లోర్ మీద వీడియో నాట్ అలౌడ్. సో నేను ఈవినింగ్ చూపిస్తాను అనమాట. 9 hours షిఫ్ట్ కంప్లీట్ అయిపోయి ఫేస్ యాక్సెస్ చేసి బయటికి రావాలి. ఇక్కడ నా ఫ్రెండ్ తో ఇవ్వాలం పెట్టుకుంటే బయటికి పోతున్నా. నా తమ్ముడు వీడియో తీస్తుండే. నేను బయటకు వచ్చేలోపు నాని వెయిట్ చేస్తున్నాడు బయట. రోజు ఇలానే ఉండదు, అప్పుడప్పుడు ఎక్స్టెండ్ అవుతూనే ఉంటాయి షిఫ్ట్స్. ఆఫీస్ సరౌండింగ్ ఏరియాలో ఈవినింగ్ 5 దాటిన తర్వాత స్టాల్స్ అన్ని ఇలా పెట్టుంటాయి. నైట్ చాలా బాగుంటది. ఇక్కడ నేను నాని పునుగులు తిందామని వచ్చాం. నాని దోశ కూడా ఆర్డర్ పెట్టాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటే వీళ్ళకి ఎక్కువ ఉంటుంది శాలరీస్. ఇప్పటిదాకా డైలీ రొటీన్ లాగా చూసారు కదా, మరి ఆఫీస్ విషయాలు మాట్లాడుకుందాం కొన్ని. అసలు కార్పొరేట్ అంటేనే స్కూల్ లాంటిది. ఫస్ట్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకసారి అనే మాట ఏంటో తెలుసా? దిస్ ఈజ్ నాట్ ఎ స్కూల్, దిస్ ఈజ్ కార్పొరేట్ కంపెనీ అంటారు. నాకైతే స్కూల్ లానే ఉంటది. ఎగ్జాక్ట్ టైంకి రావాలి, ఎగ్జాక్ట్ టైంకి పోవాలి. లీవ్స్ కావాలంటే పర్మిషన్ అడగాలి. వర్క్ దానంతట అదే వచ్చేది. నేర్పించడానికి టీచర్స్ లాగా సీనియర్స్ ఉంటారు. ఆ మాత్రం హద్దులు పెట్టకపోతే గీతలు దాటేరు. తప్పులేదు రూల్స్ పెట్టడంలో, అందరికి ఎలాగ ఉండదు కదా. ఆ లిటిగేషన్స్ అన్ని పాటిస్తేనే మంచి రెస్పాన్సిబుల్ ఎంప్లాయీగా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఆఫీస్ నుంచి బయటకు వచ్చి పునుగులు దోశలు తినేసిన అనమాట. కొంచెం దూరం వాకింగ్ వచ్చాము. ఇది మొత్తం నాలెడ్జ్ సిటీ ఏరియా. సో కార్పొరేట్ వాళ్ళ గురించి కనిపించే నిజాలంటూ ఏం లేవు, అందరికి తెలుసు. అందరు బయట పెట్టేస్తూనే ఉంటారు. ఏం లేదు, జస్ట్ ఇంటికి వచ్చేది తిని పడుకొని మళ్ళా ఆఫీసులకు రావడం అనమాట. సో సగం లైఫే కాదు, మొత్తం లైఫ్ కూడా వీటిలోనే అయిపోతుంది అనమాట. కనిపించేంత సున్నితంగా ఉండరు ఎవరు కార్పొరేట్ వాళ్ళు. బయటికి చూడడానికి మస్తుంది, వీళ్ళ కూర్చునే జాబ్ వస్తుంది, నెల జీతం వస్తుంది అనుకుంటారు. కానీ లోపల ఎట్లుంటది అంటే అల్ల కల్లోలంగా ఉంటది అనమాట. సపోజ్ ఊళ్ళో ఎట్లా అంటే మన తాతయ్య వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పొద్దున్నే కూలీలకు వెళ్తారు చూసిర్రా, పొద్దున్నే అట్లనే ఇంకా అక్క జాబ్లు ఉన్నాయా, వేకెన్సీస్ ఉన్నాయా చెప్పండి అక్క అని అడుగుతున్నారు చూసిర్రా. సో మెడికల్ కోడింగ్ అనే కాదు, నేను మొత్తం కార్పొరేట్ లైఫ్ ఐటీ వాళ్ళది కూడా చెప్తున్నా చూడండి. ఇప్పుడే హారన్ కొట్టాలా? పొద్దున వస్తారు, 9 hours షిఫ్ట్ చేసుకుంటారు. 12 hours ఎక్స్టెండ్ అయితే మూసుకొని చేయాలన్నమాట. దాని తర్వాత ఫుడ్ బెడ్ ఏం లేకపోయినా కూడా ఏమీ లేదు. వాళ్ళకి ఏం కావాలి, వర్క్ కావాలి. కార్పొరేట్ కంపెనీస్ ఎట్లుంటాయంటే, నువ్వు కాకపోతే నాకు ఇంకొకటి చేస్తాడు వర్క్, నువ్వు వర్క్ చెయ్యి, నా మాట రెండు కావాలి నాకు, నేను చెప్పినట్టు తలాడేయించాలన్నమాట. ఈ జాబ్ లోకి వచ్చే ముందు మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది. మనం పై హెడ్ ఏం చెప్తే మనం అదే చెయ్యాలి. ఆయన తప్పు అంటే తప్పు, ఆయన కుక్క అంటే కుక్క, నక్కని కుక్క అన్నా మనం నక్కే ఏమన్నా, నక్కని కుక్క అంటే కుక్కే అనాలి మనం కూడా. సో ఆ మెంటాలిటీతో ఫిక్స్ అయిపోయి రండి. కార్పొరేట్ లో ఎదిరించాలి అనుకుంటే మాత్రం టెర్మినేట్ చేస్తారు. మీకు నచ్చిన లైఫ్ అయితే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేరు. బ్రేకులు 4-5 ఉంటాయి, మంచిగా కూర్చొని 4-5 జోకులు చెప్పుకొని ఏదో అట్లా వర్క్ చేసి పైపైన పోతాం, అట్లా అస్సలు ఉండదు కార్పొరేట్ లైఫ్. సినిమాలలో చూపించినట్టు అస్సలు ఉండదండి. ఎట్లా ఈవెన్ కంపెనీలో నీ పక్కన కూర్చొని నీతో పాటే నవ్వుతూ ఉన్నోడు, నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నోడు కూడా నీకు హెడ్ వచ్చి అదే నువ్వు తప్పు చేసావు అంటే నీ ఫ్రెండ్ కూడా తప్పు చేసావనే అంటాడు. అట్లా ఉంటది కార్పొరేట్. నీ పక్కన ఉన్నోడిని కూడా నువ్వు నమ్మొద్దు అనమాట. ఎన్విరాన్మెంట్ అనమాట అది కార్పొరేట్ లైఫ్ స్టైల్ది. సో మనం ఏం చేయాలంటే వాళ్ళకి తగ్గట్టే ఉండాలి, వాళ్ళని అంతా మైండ్లోకి ఎక్కించుకోకూడదు కార్పొరేట్నెస్లో. ఇంకొకటి ఏంటంటే, నేను అదే చెప్తాను, పక్కన వాళ్ళు కూడా మనకి మాస్క్లు వేసుకొని కనిపిస్తారు అనమాట కార్పొరేట్లో. ఈవెన్ ఫ్రెండ్స్ని కూడా నమ్మొద్దు అసలు. అందరు మాస్క్లు వేసుకొని, అందరు ఫేక్ స్మైల్స్తో, ఎవ్వరు ప్యూర్ హార్ట్స్తో ఉండదు. అందరు కన్నింగ్ స్నేక్స్ అనమాట. స్నేక్ కాట్రాజాలు ఉంటారు అందరూ.
ఇప్పుడు మీరు ఒక కంపెనీలో స్థిరంగా ఉండదన్నమాట. కంపెనీస్ చేంజ్ అవుతూ ఉంటారు. సో కంపెనీస్ చేంజ్ అవుతున్నారు కాబట్టి కొత్త ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. సో ఏ కంపెనీ కూడా ఏ ఎంప్లాయీని నమ్మదు. ఎందుకంటే నేను వర్క్ చేయించుకున్న ఈ ఎంప్లాయీకి రిలీవింగ్ ఇచ్చా బయటికి దోసిన. సో ఎమోషనల్గా కార్పొరేట్లో ఉండకండి. అబ్బా నేను నా ఫ్రెండ్ ఇన్ని రోజులు ఉన్నా, నా పక్కన ఉన్నాను, ఇట్లా కుదరదు అనమాట. సో మీరు ఇవన్నీ మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత అక్క నాకు వేకెన్సీస్ చూడక్క అనండి, ఓకేనా? అయ్యా ఇవన్నీ నాకు తెలియక సపోజ్ నువ్వు పడి వాళ్ళ కింద కుక్కలా చేసినా సరే నీకు పొజిషన్ వస్తుందని నువ్వు ఆశ మీద ఉంటావు, కానీ నీకు పొజిషన్ ఇవ్వరు. బికాస్ ఆఫ్ అదొక వే ఆఫ్ పాలిటిక్స్ అనమాట, అట్లా ఉంటుంది అనమాట. సో మెంటల్గా నేను చెప్పేది ఒకటే, మెంటల్గా ప్రిపేర్ అయ్యండి. మీకు డైలీ శాలరీ కావాలి, పెద్ద హైక్స్ ఆ పొజిషన్స్ ఎక్స్పెక్ట్ చేసి రాకండి ఫస్ట్ అయితే. సో ఎట్లాగో 2 years మీరు వర్క్ చేసిన తర్వాత కార్పొరేట్లో మీరు కూడా కన్నింగ్ అయిపోతారు, బాగా సెల్ఫిష్లో అయిపోతారు అనమాట. లైక్ నాని అనమాట, నా మొగుడు కూడా అంతే. బట్ శాలరీ పరంగా అయితే బాగుంటుంది. ఏంటంటే అమ్మా నాన్నలు అనుభవించింది మనకి ఇవ్వద్దని వాళ్ళు అనుకుంటారు, కానీ ఇక్కడికి వచ్చి ఏముంది సరిగ్గా తినకుండా కష్టపడుతూ మనం ఇక్కడ డబ్బులు సంపాదించాలని వాళ్ళు పంపిస్తారు. కానీ ఏంటంటే ట్రూత్ ఏంటంటే తిన్నదరగాలంటే ఏదో ఒక వర్క్ చేయాలి. వాళ్ళు చేసే కూలి పనులు బెటరు ఆరోగ్యంగా ఉండాలంటే. వీడికి వచ్చి ఆరోగ్యాలు పాడు చేసుకొని డబ్బులు సంపాదించి ఏమి ఉపయోగాలు ఉండవు, మళ్ళీ అది రోగాలకే పోతాయి ఆ డబ్బులు. సరే అదంతా పక్కన పెడితే శాలరీలు అయితే మంచిగా వస్తాయి. సో సుఖాలకు మరిగి ఇప్పుడు కూర్చునే జాబులు కావాలా, మాకు కష్టపడి చేసే జాబులు వద్దు అని అనుకొని ఫ్యూచర్ ఇంకా అంతే ముందుకు వచ్చిందనమాట. అప్డేటెడ్ అయ్యి ఇక్కడ ఉన్నాం అనమాట అందరము. మనం కూడా కాలంతో మారుతూ ఉండాలి కదా. సో మనం కూడా ఇంకా అంతే ఉండాలిగా. సో నేనేదో తీర్చేస్తా అని అయితే అనను, బట్ ట్రూత్ బిహైండ్ ది కార్పొరేట్ కంపెనీస్. సో నా గోల్ ఏంటంటే, నా గోల్ రోజుకొకటి మారుతుంటుంది. ఒకరోజు బజ్జీలు బండి పెడతాయంట, ఒకరోజు ఏమో అవకాడో టోస్ట్ బండి పెడతాయంట, ఒకరోజు ఏమో ప్లే స్కూల్ పెడతాను అని అంట. ఇవన్నీ ఏదో ఒకరోజు అట్లా పెడతాయి. సో ప్రెసెంట్ నా గోల్ ఏంటంటే మై హోమ్ భుజాలో ఫ్లాట్ కొనాలన్నమాట. నా ఎదురుగానే ఉంది, ఒకసారి అది దిక్కాను. దాంట్లో ఒక ఫ్లాట్ కొంటే చాలు నా లైఫ్ సెట్టింగ్. కానీ దాంట్లో ఒక ఫ్లాట్ వచ్చేసి రెంట్కి 2 lakhs, కొంటే 7 కోట్లు అంట. సక్క అందరు చేస్తున్నారు కదా, నేను ఎందుకు చేయలేమని అని అంటారు. అందరూ చేస్తున్నారు, బట్ అందరికి మాత్రం నచ్చి చేయట్లేదు ఈ ఉద్యోగాలు. ఖచ్చితంగా 90% పీపుల్ వాళ్ళకి నచ్చి అస్సలు చేయరు ఈ జాబ్ని. వాళ్ళ మనసులో ఉంటుంది అనమాట, ఏందిరా బాబు ఇంట్లో అమ్మ చేతిలో ఒక మాట పడుతున్నాం, నాన్న చేతిలో ఒక మాట పడి ఉండము, ఇప్పుడు ఏంది లైఫ్ ఏంది, తొక్కేంది తోలేంది అని ఉంటుంది. లైఫ్ తొక్కుతుంది అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అక్క, మమ్మల్ని భయపెట్టిస్తున్నావు కదా జాబ్లో జాయిన్ అవ్వకుండా అని అడుగుతారేమో. అంటే జాబ్కి ఎలా క్వాలిఫై అవ్వాలి, జాబ్ ఎలా చేస్తే బాగుంటుంది, జాబ్కి ఇంటర్వ్యూస్ ఏంటో అన్నీ చెప్పిన కదా, మరి ఇది కూడా చెప్పాలి కదా. జాబ్లో ఎలా ఉంటుంది, దిగిన తర్వాత ఎలా ఉంటుంది, జాబ్లో ఎలా ఉంటారు పక్కన మనుషులు. సో మోస్ట్లీ అన్ని కంపెనీస్ కూడా ఇట్లనే ఉంటాయి కార్పొరేట్వి. ఏది తీయాల్సింది లేదు, పెట్టాల్సింది లేదు. మీకు 1 year జాయిన్ అయిన తర్వాత మొత్తం అర్థమైపోద్ది అనమాట. ఒకటే మోటో నడుస్తుంటుంది, నేను ఫస్ట్ నుంచి చెప్తానే వస్తున్నా. నువ్వు కాకపోతే నాకు ఇంకొక ఆర్డర్ దొరుకుతాడు పని చేసేటోడు, బట్ వాళ్ళు వాడుకున్నంత వరకు వాడుకొని నిన్ను ఏ సిల్లీ రీజన్తోనైనా తీసే అవకాశం ఉందన్నమాట. ఆ లిస్ట్లో ఉండకుండా ఉండాలి అని అంటే మాత్రం వాళ్ళు ఏం చెప్తే అది, కుక్క అంటే కుక్క, నక్క అంటే నక్క అనాలి. సో మోస్ట్లీ ఇట్లా ఉంటుంది. ఏం భయపడకండి. అంటే పెద్ద ఆ లైఫ్ని మీరు మైండ్లోకి ఎక్కించుకోకుండా మంచిగా, అంటే ఓకే మనకు మనీ వస్తున్నాయి, మనం అన్ని బ్యాలెన్స్ చేసుకుంటాం, ఒక 5 years వరకు మనకి చేద్దాం, ఇట్లా మీరు ఒక మైండ్లో పెట్టుకొని మీరు అవన్నీ యాక్సెప్ట్ చేస్తే కార్పొరేట్ లైఫ్ బాగుంటుంది అనమాట. యాక్సెప్టెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో ఏది కూడా మైండ్కి ఎక్కించుకోకూడదు కార్పొరేట్ లైఫ్ అంటే. అప్పుడు మీరు సర్వే అవ్వగలుగుతారు కార్పొరేట్. ఎందుకంటే వెనకాల 100 మంది 100 మాటలు అంటారు, అవన్నీ మీరు పట్టించుకున్నారంటే ఎమ్మటే డిప్ అయిపోతుంది. చాలా చాలా ఆచితూచి అడిగేయాల్సి వస్తుంది కార్పొరేట్ లైఫ్లో. బట్ నేను ఇప్పుడు ఏం ఆచితూచి అడిగేయట్లేదు, నాకు గాలి పోతూనే ఉన్నా. చూద్దాం నా గాలిపటం ఎడిపోద్దో మనకే తెలీదు. సో ఇవన్నీ చెప్తున్నా అంతే, ముందు జాగ్రత్తగా అంతే. సో ఇదనమాట ఈ వీడియో, ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. నేను కూడా కంపెనీకి పోయి ఇంటికి పోవాలి కదా, సో ఇంటికి పోతున్నా. ఇప్పుడు ట్రాఫిక్ చూడండి, అక్కడ ట్రాఫిక్ చూడ ఎంత ఉందో. ఈ ట్రాఫిక్లో మళ్ళీ పడి పోవాలి, బొల్లుకుంటా నేను. నాని ఏదో లేదు. అఫ్కోర్స్ మై క్యాబ్ డ్రైవర్ ఈజ్ నాని. Okay, bye. Please like and share, do subscribe.